నేను పెళ్ళయ్యాక చాలా ఇయర్స్‌కి కన్సీవ్ అయ్యాను. నేను కొంచెం ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నాక కన్సీవ్ అయ్యాను. లేదా నేను ఐవీఎఫ్ చేయించుకొని ప్రెగ్నెంట్ అయ్యాను. సో, ఇలాంటప్పుడు నేను టోటలీ బెడ్ రెస్ట్‌లో ఉండాలా? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఈజ్ నో డిఫరెంట్ దాన్ రెగ్యులర్ ప్రెగ్నెన్సీ అండి. మనం ఒక ప్రొసీజర్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ అవుతారని కొంచెం జాగ్రత్తలు చెప్పడం తప్ప టోటలీ బెడ్ రెస్ట్‌లో ఉండాలి అని అవసరం లేదు. అంటే ఇది అందరికీ వర్తించదు. ఒకవేళ మీరు కన్సీవ్ అయినప్పుడు మీకు కవల పిల్లలు ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఏర్పడ్డారు, ఆర్ మీకు ఇంకా ఏదైనా వేరే కాంప్లికేషన్స్ ఉన్నాయి, అంటే కొంచెం గర్భసంచికి ఏదైనా సర్జరీస్ జరగడము, ఆర్ మీ గర్భసంచి లూజ్ ఉందని కానీ దారి చిన్నగా ఉందని కానీ మీ గైనకాలజిస్ట్ చెప్తే, ఆర్ ఇంకేమైనా జాగ్రత్తలు చెప్పినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినట్టు రెస్ట్లో ఉండడము, ఆర్ మినిమల్ యాక్టివిటీ తక్కువ యాక్టివిటీతో ఉండడం చేయాలి. బట్ అట్లా అని ఐవీఎఫ్లో ప్రెగ్నెంట్ అయినా, ఐయుఐతో ప్రెగ్నెంట్ అయినా, ఆర్ మీ వయసు కొంచెం ఎక్కువ ఉన్నా జాగ్రత్తగా ఉండమని చెప్తాం కానీ స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ అని మాత్రం అందరికీ సజెస్ట్ చేయము. స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ చెప్పే కండిషన్స్ టోటలీ డిఫరెంట్ ఉంటాయి. ఆ కండిషన్స్ మీకు ఏదైనా ఉంటే తప్ప మీరు స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది అట్లా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసుకొని తను ఎట్లా చెప్తే అట్లా ఫాలో అవ్వడం బెటర్. బట్ అట్లా అని ఐవీఎఫ్ చేయించుకున్నారని స్ట్రిక్ట్ బెడ్ రెస్ట్ ఉండడం అనేది రాంగ్ అండి. ఐవీఎఫ్ ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో అట్లా బాడీకి బేసిక్ యాక్టివిటీ లేకపోయినా మీకు చాలా వేరే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ బీపీ రావచ్చు, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ రావచ్చు, ఆర్ ఇంకా వేరే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ అయిపోవడము, ఇవన్నీ కాంప్లికేషన్స్కి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏది చేయాలనుకున్నా కూడా మీ డాక్టర్తో ఒకసారి డిస్కస్ చేసి ఫాలో అవ్వడం బెటర్. థ్యాంక్ యూ.